హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో మేము ముందుకు వచ్చాను. ఈ మధ్య కాలంలో భర్తకు గుడ్ బై చెప్పి ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు ఏ సెలబ్రిటీలు విడాకుల గురించి ప్రకటిస్తారో తెలియని పరిస్థితి. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా ఓ హీరోయిన్ విడాకులకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, హన్సిక. బాలనటిగా కెరీర్ను మొదలుపెట్టిన హన్సిక కొన్ని సినిమాలు నటించి మెప్పించింది. కానీ అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాతోనే ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2007 జనవరి 12న విడుదలైన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వద్ద దేశముదురు సూపర్ హిట్గా నిలిచింది. హన్సిక అందాలకు కోట్లాది మంది అభిమానులు ఫిదా అయ్యారు. ఒక్క సినిమాతోనే ఆమె స్టార్ హీరోయిన్గా మారిపోయింది. దేశముదురు సినిమా తర్వాత హన్సికకు వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. తెలుగులో కంటే కూడా ఎక్కువగా ఈ అమ్మడు తమిళంలోనే సక్సెస్ సాధించింది. తమిళ టాప్ హీరోల సరసన నటించే అవకాశాలు హన్సికకు దక్కాయి. తమిళంలో ఆమెకు ప్రత్యేకమైన అభిమాన గణం ఉంది. అభిమానులు హన్సికకు గుడి కూడా కట్టారంటే ఆమె రేంజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గిపోవడంతో పెళ్లి పీటలెక్కేసింది. సోహైల్ అనే వ్యక్తిని హన్సిక ప్రేమించింది, పెళ్లి చేసుకుంది. హన్సికకు ఇది మొదటి వివాహం కాగా సోహైల్కు మాత్రం ఇది రెండోది. హన్సిక మొత్వాని తన క్లోజ్ ఫ్రెండ్ రింకీ మాజీ భర్త సోహైల్ కతూరియాను పెళ్లి చేసుకుంది. 2016లో రింకీతో సోహైల్ కుతూరియా మొదటి వివాహం జరిగింది. కొన్నాళ్లకి వీరిద్దరు విడిపోయారు. రింకీతో విడాకులు తీసుకున్న తర్వాత సోహైల్ కుతూరియా హన్సికతో ప్రేమలో పడ్డాడు. తన బెస్ట్ ఫ్రెండ్ ద్వారానే సోహైల్ను కలిసినట్టు హన్సిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. వీరి పెళ్లికి హన్సిక స్నేహితురాలు రింకీ కూడా హాజరైనట్లు ఆమె తెలిపింది. 2022 డిసెంబర్ 4న జైపూర్లోని ముండోటా కోట ప్యాలెస్లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. కాగా గత కొంతకాలంలో వీరిద్దరూ విడిపోతున్నారంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే ఈ జంట విడివిడిగా ఉంటున్నారని తెలుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో హన్సిక కొద్ది రోజులుగా తన సింగిల్ ఫోటోలను మాత్రమే సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. దీనికి తోడు సోషల్ మీడియాలో భర్త సోహైల్ కతూరియాను అన్ఫాలో చేసినట్టు తెలుస్తోంది. దీంతో వీరు విడాకులు తీసుకోవడం ఖాయమనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.